మెదక్ పట్టణంలోని శ్రీమాత నల్లపోచమ్మ అమ్మవారికి ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 19వ వార్షికోత్సవాల సందర్భంగా బోనాలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, డీజే పాటలు, పోతరాజుల విన్యాసాల మధ్య పట్టణంలోని పురవీధుల గుండా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. మహిళలు ఉదయం నుండి ఒక్కపొద్దులతో బోనాలను తయారు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొని బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. మున్నూరు కాపు సంఘం నాయకులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మెదక్ పట్టణంలో మున్నూరు కాపు 19వ నల్లపోచమ్మ బోనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది అంగరంగ వైభవంగా మెదక్లో ఉన్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులు అందరం మేము ఎందుకు చేస్తామంటే అందరు వ్యవసాయదారులమై ఉంటాము. వర్షాలు బాగా పడాలని చెప్పేసి, పంటలు బాగా పండాలని చెప్పేసి అమ్మవారికి బోనాలకి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ బోనాలకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కావచ్చు, బోనాల సంఘం అధ్యక్షుడు అల్లల విజయ్ గారు మరియు మా బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు పేరున ప్రతి ఒక్కరికి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా నేను అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా.